నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. యెహోషువ గారు చూపెట్టిన విధేయత మీరు చూపెట్టగలుగుతున్నారా? ఆ యెహోషువ గారి దగ్గర ఉన్న వారు పెద్ద ప్రావీణ్యత కలిగిన వారు ఉండొచ్చు, వారి దగ్గర యుద్ధము చేయాలనే అంత జ్ఞానము లేకపోయినా వారు విధేయత మాత్రం చూపెట్టారు. మోషే గారికి వలె మీరు జీవితాల్లో ప్రార్థనా జీవితం అనేది ఉందా? మోషే గారు చేతులు లేపినప్పుడల్లా విజయాన్ని పొందినారు. ఈ రోజు మీ జీవితాలలో యుద్ధము, వైవాహిక జీవితాలలో యుద్ధము, వ్యక్తిగత యుద్ధాలలో మీరు గెలవాలి అంటే ఆర్ యు ప్రేయింగ్ టు గాడ్? ఆర్ యు ప్రేయింగ్ టు గాడ్ అనేది మీరు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోవాలి. ఇఫ్ యూ క్యాన్ ప్రే ద విక్టరీ ఈజ్ యువర్స్. మీరు గాని ఎడతెగగా మీరు ప్రార్థన చేయగలిగితే విజయము మీదే, యుద్ధంలో మీరే విజయాన్ని మీరు పొందగలుగుతారు. కానీ మీ ప్రార్థనా జీవితం దేవుడు వాక్యానికి విధేయులుగా ఉందా అనేది మీరు ప్రశ్నించుకోవాలి. ఎవరు చీవిటి ప్రోగ్రాం చూస్తున్న వారు తోబుట్టుల మధ్య ఐక్యత లేకపోవచ్చు. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ దాట్? అంకుల్ ఆంటీ మీ బిడ్డల మధ్య ఐక్యత లేనప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎన్నోసార్లు మీరే యుద్ధము గెలవాల్సి వస్తుంది. దేవుడు మీ ద్వారా ఆ యుద్ధాన్ని చేపించి మీకు విజయాన్ని అందిస్తారు. అది మీరు గమనించగలుగుతున్నారా? కుటుంబంలో యుద్ధ వాతావరణం, వ్యక్తిగత జీవితంలో యుద్ధ వాతావరణం ఉండొచ్చు, కానీ దేవుడే మీకు విజయాన్ని అందించాలని ఆశ కలిగి ఉన్నారు. మనం పోరాడేది అంధకారపు శక్తులతోని, మనము పోరాడేది ద స్పిరిట్స్, ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. దాన్ని జయించాలి అంటే ఎంత ఆధ్యాత్మిక జీవితం మన జీవితాల్లో కలిగి ఉండాలి అనేది గమనించాము. మన ప్రార్థనా జీవితంలో, ఆ ప్రార్థనా జీవితంలో ఆర్ వి ప్రియాక్యుపైడ్? మనం మోకరిస్తున్నాం కానీ మన మనసులు ఎక్కడో ఉన్నాయి, మన ఆలోచనలు ఎక్కడో ఉన్నాయా? అందుకేమైనా ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధము మనం గెలవలేకపోతున్నామా? అలాంటి వారు ఎవరైనా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుంటే మీ ప్రార్థనా జీవితం బలహీనంగా ఉంటే, ఆ ప్రార్థనా జీవితంలో దేవుని వాక్యానికి విధేయులుగా లేకుండా మీరు జీవిస్తుంటే, ఈరోజు ఉన్న పాటున ఉన్న చోటున ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈ రోజు కానీ మీ పాపాలని మీరు ఒప్పుకోగలిగితే, ఈ రోజు కానీ దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, యూ కెన్ విన్ ఓవర్ ద వరల్డ్, యూ కెన్ విన్ ద ఫ్లెష్ అండ్ యూ కెన్ డిఫీట్ ద డెవిల్. మీరు లోకాన్ని జయించగలుగుతారు, శరీరాన్ని జయించగలుగుతారు, మీరు సాతాన్ని కూడా మీరు జయించగలుగుతారు. మీరు చేయవలసింది ఒకటే, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మన ప్రార్థనా జీవితాన్ని మనము బలపరచాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని మనం బలపరుస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మనం ప్రారంభించి హృదయపూర్వకంగా దేవుడి యందు మనం ప్రార్థిస్తామో, దేవుడు పని ప్రారంభిస్తాడు. సాతానుని తరిమి దేవుడు కొడతాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితం, నీ వైవాహిక జీవితం, ఆర్థికంగా, అనారోగ్యంగా ఏ సాతానుడైతే నీకు ఏలుబడి చేస్తున్నాడు, నువ్వెన్నో ప్రార్థనలు చేస్తున్నావు, కానీ నువ్వు వాక్యానికి విధేయుడుగా లేనందువల్లనే ఆ ప్రార్థనలో ఆలకింపడట్లేదేమో. నువ్వెన్నో ప్రార్థనలు చేస్తున్నావు, నీ భార్యని ప్రేమించట్లేదేమో, నువ్వు హృదయంలో కోపం ఉందో, లేకపోతే నీ తోబుట్టుల్ని నువ్వు ప్రేమించట్లేదేమో. ఒక్కసారి ప్రశ్నించుకో. నీ ప్రార్థన దేవుని వాక్యానికి విధేయులుగా ఉంటే విజయము నీదే. ఈరోజు ఆ విజయము నీ జీవితాల్లో రావాలి. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలో దేవుడు పని ప్రారంభించాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభువా నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు బహిరంగంగా నేను నీకు బహుమతి ఇస్తాను, అలాంటి బహుమతి నా జీవితాల్లో రావాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.